హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. ఈరోజు రెసిపీ స్పెషల్ పెసర దోస. ఏదైనా కొత్తుంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నాం. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ముందుగా పెసరపప్పు మరియు బియ్యం ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. సుమారుగా 6 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు బియ్యం తీసుకోండి. నానబెట్టిన పెసరపప్పు మరియు బియ్యం ఒక మిక్సీ జార్‌లో తీసుకొని దానిలోకి ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం యాడ్ చేసుకోండి. అల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మర్చిపోకండి. తర్వాత ఒక అరచెక్క ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మంచి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ కానీ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. రెడ్ చిల్లీస్కి బదులు గ్రీన్ చిల్లీస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వారం మీరు రెడ్ చిల్లీస్తో ట్రై చేస్తే ఇంకొక వారం వచ్చేసేసి గ్రీన్ చిల్లీస్తో ట్రై చేయండి. చూస్తూ ఉన్నారు కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే దోశ చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో మన బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు మన స్పెషల్ ఇంగ్రీడియంట్. పెసరట్టుతో పాటు ఉప్మా కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం, మన దోశ ప్రిపరేషన్ చూసేద్దామా? ఉప్మా పెసర దోశ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అండి. సో దాన్ని కేర్ఫుల్గా ప్రిపేర్ చేయండి. ఏంటి మమ్మీ ఎవడీడు? దోశను మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. నెక్స్ట్ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉప్మాను యాడ్ చేయండి. ఉప్మాలు చప్మాలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటే తింటారండి. దీనికి కొంచెం గీ యాడ్ చేసుకోండి. పెసర దోశ టేస్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. కొంచెం స్పైసీగా ఉండడానికి మేము కొంచెం కారం యాడ్ చేసుకున్నాము. ఇలా మనం పొడులు రెడీ చేసుకుంటాం కదా ఇంట్లో, అలా డిఫరెంట్ పొడులు కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. మనం ఎక్స్పెరిమెంట్లు చేయాలా కానీ వంటశాల ఒక ప్రయోగశాలలా అవుతుందండి. సో ట్రై ఇట్ అవుట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. దోశను మనం ఒక సైడ్ కుక్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1 మినిట్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా కుక్ చేసుకోండి. సో దోశ చాలా క్రిస్పీగా రెడీ అవుతుంది. ఉప్మా ఒకటే కాదండి, ఆనియన్ పెసర కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా చూసేద్దాం. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. జోక్స్ అపార్ట్, ఈ విధంగా ఆనియన్స్ని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీరు ఇష్టం ఉంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ కూడా అంతేనండి, సేమ్ ఒక సైడే కుక్ చేస్తాం. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు అవి పంటి కింద పడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పెసర దోశ. అంతే అండి, టేస్టీగా ఉండే ఆనియన్ పెసర దోశ రెడీ అయిపోయింది. ఇలా స్టఫ్ చేసుకున్న దోశలన్నింటినీ మీరు అటు ఇటు కాల్చుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో 1 మినిట్ అటు ఇటు కాలనివ్వండి. అంతే అండి, చూసారు కదా పెసర దోశ మరియు ఆనియన్ దోశ. ఇలా నార్మల్ దోశ అయితే 2 సైడ్లా మనం కుక్ చేసుకోవాలి. సో ఎమ్మీగా ఉండే పెసర దోశలు రకరకాలుగా చూసాం కదా. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ పెసరట్టుతో అల్లం చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching our video.